వారిది ఆరాటం కాదు, జీవన్మరణ పోరాటం. తమ కడుపు కోత చెప్పుకోవడానికి కడలిని వదిలి రోడ్డు ఎక్కారు వారంతా. ఫార్మా కంపెనీ నుంచి వచ్చే కలుషిత జలాలతో జలసంపద అంతరిస్తోంది. తమ చేతులు నోట్లోకి వెళ్ళవనేది వారి ఆందోళన. అందుకే కోనపాపపేట ఏకమైంది, ఆందోళనకు దిగింది. అసలు కోనపాపపేటలో ఏం జరుగుతోంది? మత్స్యకారుల డిమాండ్లేంటి? గ్రౌండ్ జీరోలో అసలేం జరుగుతోంది? అరబిందో ఫార్మా కంపెనీ నుంచి వచ్చే కలుషిత నీటిని సముద్రంలో కలపడం వల్ల మత్స్య సంపద నాశనమవుతోంది. ఇది మత్స్యకారుల ఆందోళన. దీనిపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు అధికారులు. కానీ ఈ భేటీగా కంపెనీ నుంచి ఏ ఒక్క ప్రతినిధి హాజరు కాలేదంటేనే అర్థమవుతోంది ఆ కంపెనీకి ఈ విషయం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఏ ధైర్యంతో వారు పైప్లైన్లు ఏర్పాటు చేశారు? అసలు వీటి నిర్మాణానికి ఎవరి అండతో పర్మిషన్స్ వచ్చారు? తమ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న భరోసానా? అందుకే మత్స్యకారుల జీవన్మరణ సమస్యను ఇంత లైట్గా తీసుకుంటున్నారా? అసలు అరబిందో ప్రతినిధులు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు? ఇప్పుడు ప్రశ్నకు అటు ప్రభుత్వం ఇటు కంపెనీ సమాధానం చెప్పడం లేదు. కాలుష్య జలాల విషయం బయటపడుతుందన్న భయమా? మత్స్యకారులకు పరిహారం అందించడం ఆర్థిక భారం అవుతుందనా? నిజానికి చాలా రోజులుగా కోనపాపపేటలో తమకు న్యాయం చేయాలంటూ వారంతా నిరసన దిగారు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. డిమాండ్లను నెరవేర్చాలని అభ్యర్థించారు. కానీ వారి మాటను విన్న నాథుడే లేడు. ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్పొరేట్ కంపెనీలు వారి నిరసనను తొక్కిపెట్టాయి. ఏ మీడియా సంస్థలోనూ వారి ఆవేదన బయటకు రాకుండా అడ్డం పడ్డాయి. దీంతో కోనపాపపేట ఎరుపెక్కింది. బోట్లు తగలబడ్డాయి. ఇన్నాళ్లు అర్థించిన గొంతులు గర్జించాయి. ఆ గర్జనను ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మీడియా సంస్థ బిగ్ టీవీ. అసలు ఈ వివాదానికి అసలైన కారణం ఏంటంటే అరబిందో ఫార్మా సంస్థ. ఈ సంస్థ కోనపాపపేటలో ఓ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఈ ఫ్యాక్టరీ నుంచి సముద్రం లోపలికి ఓ పైప్ లైన్ వేసింది. ఈ 3 నెలల క్రితమే 3 కిలోమీటర్ల మేర 2 పైప్ లైన్ వేశారు. అయితే కంపెనీ చెబుతున్న మాట ఏంటంటే సముద్రంలోని వాటర్ను తీసుకోవడానికి ఈ పైప్ లైన్ ఏర్పాటని. కానీ అది అసలు నిజం కాదంటున్నారు మత్స్యకారులు. కోనపాపపేట విషయానికి వస్తే ఈ గ్రామంలో 155 బోట్లున్నాయి. వీటిపై ఆధారపడి 1200 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. కలుషిత వ్యర్థాలన్నీ సముద్రంలో చేరడం వల్ల చేపలు చనిపోతున్నాయని, ఈ ఎఫెక్ట్తో తమ జీవనోపాధి దెబ్బతింటుందన్నది మత్స్యకారుల ఆవేదన. అందుకే తమ వన్ అండ్ ఓన్లీ డిమాండ్ ఈ పైప్ లైన్లు తొలగించాలి అని చెబుతున్నారు. ఇన్ కేస్ పైప్ లైన్లు తొలగించకపోతే తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటున్నారు. అంతేకాకుండా ప్రతి మత్స్యకారు కుటుంబానికి నెలకు 20,000 రూపాయల ఉపాధి కల్పించాలి. తమ కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మీ కాలుష్యం వల్ల దెబ్బతినే మా కోసం ఓ ఆసుపత్రిని కట్టించండి. ఇకపై తమ ప్రాంతంలో బల్క్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే ముందు ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ఇలా డిమాండ్ లిస్టును కంపెనీ ముందుంచారు. ఈ డిమాండ్లను పట్టించుకోలేదు. ఇప్పుడే కాదు, ఇవే డిమాండ్లతో 3 నెలల ముందు కూడా ఆందోళనకు దిగారు మత్స్యకారులు. తూతు మంత్రంగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం, ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈసారి అది కూడా పట్టించుకోలేదు. కానీ ఇదంతా బిగ్ టీవీ సీన్లోకి ఎంటర్ కాకముందు. కానీ బిగ్ టీవీ ఎప్పుడైతే కోనపాపపేటలో ఎంటర్ అయిందో సీన్ మారిపోయింది. మత్స్యకారుల ఆవేదనను ప్రపంచానికి చెప్పింది. వారి డిమాండ్లను తెలుసుకుంది. అసలు ఈ ఆందోళనలకు మొత్తం కేంద్ర బిందువైన అరబిందో ఫ్యాక్టరీని సందర్శించింది బిగ్ టీవీ టీం. భారీ సెక్యూరిటీ మధ్య పనులు చేస్తున్న కంపెనీ ఫ్యాక్టరీ సైట్ను సందర్శించడం ఓ సాహసం అని చెప్పాలి. అసలు అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి, ఆ పనులు దేనికోసం అన్న విషయాలపై ఆరా తీసింది బిగ్ టీవీ. అక్కడున్న కంపెనీ సిబ్బందిని ప్రశ్నించింది. ఇటు మత్స్యకారుల ఆందోళనలు, అటు ఫ్యాక్టరీ వద్ద జరుగుతున్న పనులు, వీటన్నిటితో వరుస కథనాలను ప్రసారం చేసింది బిగ్ టీవీ. దీంతో అప్పటి వరకు నిద్ర నటిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెట్టింది. ఏకంగా ఎంపీ వంగా గీత మత్స్యకారుల వద్దకు వచ్చేశారు. సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ వారి మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు మత్స్యకారులు. ఎందుకంటే గతంలో ఇలాంటి హామీలే పొంది మోసపోయి ఉన్నారు. వారు అన్నట్టే జరిగింది. సమావేశానికి కంపెనీ ప్రతినిధులు డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి కోనపాపపేట భగ్గుమరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కంపెనీ చెబుతున్నట్టు కేవలం వాటర్ ఇంటేక్ కోసం, అంటే సముద్రంలోంచి నీళ్లు తీసుకోవడానికి మాత్రమే పైపులు ఏర్పాటు చేశారన్నది పూర్తి వాస్తవం కాదని తెలుస్తోంది. ఏకంగా ప్రభుత్వ అధికారులే అక్కడ కాలుష్య జలాలను ఫిల్టర్ చేసి సముద్రంలోకి రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఇటు అధికారుల మాటలు, అటు కంపెనీ ప్రతినిధుల బరితెగింపు చూస్తుంటే మీ ఆందోళనలు మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగా ఉంది కంపెనీ వ్యవహారం. మరి మత్స్యకారుల ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? ఏదేమైనా తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామంటున్నారు మత్స్యకారులు. అలా న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని హామీ ఇస్తోంది బిగ్ టీవీ.